సో అద్భుతంగా ఒక పక్క రామునికి సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సాయంత్రం దీపాలతో వెలుగులు నింపి ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయే విధంగా ఈరోజు రామదేవుని ప్రతిష్ఠ జై శ్రీరామ్ నామాలతో మారిపోకపోతుంది. ఈరోజు మనతో మాట్లాడడానికి టీవీ రావు గారు ఉన్నారు జన విజ్ఞాన వేదిక నుంచి, అదేవిధంగా బాలగారు ఉన్నారు అడ్వకేట్ అండ్ అనలిస్ట్. నమస్తే అండి. మొత్తానికి ఈరోజు అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన తరువాత నగరంలో చాలా వరకు సాయంత్రం అయ్యేసరికి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు దీపాలతో వెలుగులు చింపే దీపాలతో వెల్కమ్ చెప్పిన దృశ్యాలే మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం దుర్ఘటనలు అని చెప్పాలా, లేదంటే మనుషులకి అర్థం కాని విషయాలని చెప్పాలా, కొన్ని జరిగాయి. ఇవి మాత్రం బాధిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది మనం చూసుకున్నట్లయితే వేరే వేరే ప్రాంతాలు ఇప్పుడు మొత్తానికి మత ఘర్షణలు కాకపోయినా అవి చెలరేగేలా కొంతమంది ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని దుర్ఘటనలు జరిగాయని చెప్పాలి. వేరే మతాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి జై శ్రీరామ్ అని జెండాలు ఎగరేయడం కావచ్చు, ఇలాంటి దృశ్యాలన్నీ జరిగాయి. ముస్లిం మహిళలు కూడా జై శ్రీరామ్ అంటూ ఉంటే వాళ్ళని రానివ్వని దృశ్యాలు ఉన్నాయి. అంటే కేవలం మతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలు ఈరోజు కన్నీరు తెప్పించే విధంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసాం అద్భుతంగా రామదేవుని విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. బాలరాముని విగ్రహం చూడడానికి కనువిందుగా ఉంది. మరి దీనికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, కొన్ని దుర్ఘటనలు జరిగాయి. మొత్తానికి నదులు పారే ఘాట్ల వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. రామ మందిరం ఎక్కడైతే ఈరోజు ప్రతిష్ఠించబడిందో అయోధ్యలో 1,00,000 జ్యోతులతో దీపాలను వెలిగించారు. 5 శతాబ్దాల నిరీక్షణ ముగిసిన వేళ ఆనందోత్సాహాల నడుమ దీపాలను అయితే వెలిగించడం జరిగింది. అయితే కేవలం నదీ ఘాట్ల వద్ద మాత్రమే కాదు, అన్ని ఆలయాల్లో ముఖ్యంగా దీనికి సంబంధించి ముందే క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టుకుని ఈ రోజు సాయంత్రానికి దీపాలు వెలిగించాలని ప్రతి ఒక్కళ్ళు, అయోధ్యకు రాలేని వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ దీపాలు వెలిగించి అక్కడ ఉన్న రామునికి అందేలాగా చేస్తామంటూ వాళ్ళ మనసులో భావాలని తెలియజేశారు. సో మనతో మాట్లాడడానికి గెస్ట్లు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు గారు నమస్తే అండి, బాలగారు నమస్తే. సో ఈరోజు అత్యద్భుతంగా అయితే దీనికి సంబంధించి ఘట్టాలు మనం చూసాం. సార్ ఫస్ట్ టీవీ రావు గారు, ఈరోజు ఈ అద్భుతమైన ఘటనకు సంబంధించి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయని ఒకసారి మనం మాట్లాడుకుంటే మీ వర్షన్ ఏంటి? మాకు అంటే మేము సైన్స్ నమ్మేవాళ్ళం కదా. సైన్స్ నమ్మటం అంటే ప్రయోగపూర్వకంగా నిలబడిన వాటిని మేము ఆచరణలో అవి సాధ్యమవుతాయి. కాబట్టి ఇటువంటి వాటికి అది ఏ మతమైనా, అది హిందూ మతమైనా, క్రైస్తవ మతమైనా, ఇస్లాం అయినా కూడా ఎవరైనా కూడా సైన్స్ని బేస్ చేసుకుని బతకాల్సిందే. కానీ ఎవరు కూడా ఇటువంటి నమ్మకాలతోటి మనకి విజయం చేకూరుతుందనో, లేకపోతే మనం చూసాం ఈ కరోనా టైంలో మనకి కరోనా వచ్చిన వాళ్ళు ఎవరు కూడా గుడికి కానీ, చర్చికి కానీ, మసీదుకి కానీ వెళ్ళి మమ్మల్ని రక్షించు దేవుడా అని అక్కడ ఎవరూ లేరు. అందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్ళిన వాళ్ళే. హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ల కోసం నానా రకాలుగా తిప్పలు పడ్డవాళ్లే, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కోసం తిప్పలు పడ్డవాళ్లే, పారాసెటమాల్ వాడాల్సిన వాళ్లే. కానీ దేవుడికి దండం పెడితే లేదా ప్రార్థనలు చేస్తే నయమైన దాఖలాలు కానీ, గుడికి వెళ్ళి తండోపతండాలుగా గుడులకి వెళ్ళి, తండోపతండాలుగా మసీదులకి వెళ్ళి, తండోపతండాలుగా చర్చిలకి వెళ్ళి బతికిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి సైన్స్ అనేది మన జీవితానికి ఉపయోగం. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనుషుల్లో రకరకాల నమ్మకాలు, ఆ నమ్మకాలు ఎంతవరకు నిజం అనేది తెలుసుకునే రోజులు వస్తున్నాయి. ఈ రోజున పిల్లలు కానీ అనేక మంది అనేక దేశాల్లో మార్పు జరుగుతూ ఉంది. ఆ మార్పు మనం ఆహ్వానించాల్సిందే. ఖచ్చితంగా మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కరెక్టే. కరోనా టైంలో జరిగిన సిచ్యువేషన్స్ గురించి అది అయితే టీవీ రావు గారు కరెక్టే, ద్వేషించడం కరెక్ట్ కాదు. ఈ పాయింట్ మీరు కరెక్ట్ గా మాట్లాడారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మీరు సైన్స్ ని నమ్ముతారు, కానీ ఇంతమంది మంచి చేస్తున్నారు, మంచి జరుగుతుంది కదా, అంటే ఒక పాజిటివ్ నేచర్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అందరూ ఒక దగ్గరికి రావడం, దీపాలు వెలిగించడం, ఇంతవరకు పాజిటివ్ అంటారా కాదంటారా? దీపాలు వెలిగించడం ఇవన్నీ పాజిటివ్ ఎందుకు అవుతుంది? మనం ఏంటంటే మనం బలహీనంగా, మన ఆలోచనలు బలహీనంగా ఉన్నప్పుడు అటువంటి వాటి మీద నమ్మకం ఉంటుంది. నాకు కూడా 10th క్లాస్ అయ్యే వరకు కూడా గుళ్ళో సాష్టాంగ నమస్కారాలు చేసి దేవుణ్ణి పూజించి అన్నీ చేసిన వాడిని నేను. కానీ ఆ తర్వాత నాకు అనుకోకుండా హేతువాదం పరిచయం అవటం, హేతువాదం పరిచయం అయిన తర్వాత నాకు చదువులోనే పెద్ద మార్పు వచ్చింది. చదువులో మార్పు వచ్చింది. నేనేమో స్టేట్ ర్యాంక్ కోసం ట్రై చేయకపోయినా నాకు స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. ఇటువంటి విషయాలు ఏంటంటే ప్రజలకి తెలియాల్సిన విషయాలు. మనం బలంగా హేతుబద్ధమైన ఆలోచన ధోరణితో ఉన్నప్పుడు
అనాగరికమైన విషయాలు కానీ కొన్ని నమ్మకాలు మూఢనమ్మకాలని తెలుసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలా మనుషుల మధ్యన అందరం మనుషులమే, సరే మనుషుల మధ్యలో తేడాలు కూడా, మతానికి ఒక రక్తం లేదు, ఆ మతానికి ఒక రక్తం, ఈ మతానికి ఒక రక్తం లేదు. వాళ్ళకి ఏ పాజిటివ్ ఉంది, వాళ్ళకి బి పాజిటివ్ ఉంది, ఏ నెగిటివ్ ఉంది, బి నెగిటివ్ ఉంది, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఏ దేశం వెళ్ళినా అదే రక్తం ఉంది. కాబట్టి మనుషులందరూ సమానం అనేది సైన్స్ నిరూపించింది. కాబట్టి అంటే కనీసం దీపాలు వెలిగించడం అనే పాజిటివిటీని కూడా సైన్స్ యాక్సెప్ట్ చేయలేదు అనేది మీరు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. అది అవసరం లేదు. వెలిగిస్తే వెలుగు వస్తుంది, వెలిగిస్తే వెలుగు. కనీసం ఇది చలికాలం కాబట్టి వేడి ఉంటుందన్న ఫీలింగ్ కూడా లేదా సైన్స్ లో? ఇవన్నీ చెప్పుకోవడానికే గానీ దాని అవసరం ఏముంటది? ఇప్పుడు దీపాలు వెలిగిస్తే మనకు వేడి పుడుతుంది, దాని బదులు మనం స్వెటర్ వేసుకుంటే వేడి పడుతుంది. ఇవన్నీ ఏంటంటే దీపాలు వెలిగించాల్సినవి, మళ్ళీ దానికి దేశవ్యాప్తంగా నూనె ఖర్చు పెట్టాలి. ఏదో సరదాగా చేస్తున్నారంటే అనుకోవచ్చు, కానీ దాని వల్ల మహత్మ ఒక గొప్ప అద్భుతాలు జరుగుతాయి అనేది అయితే అనుకోవట్లేదు సైన్స్ తరపు నుంచి. వాళ్ళు చేసుకున్నారు. మనతో పాటు మాట్లాడడానికి దీపావళికి ఏ రకంగా అయితే టపాసులు కాల్చుకున్నారో ఈ రోజు కూడా దీపాలు వెలిగించుకున్నారు అనుకుంటాం. ఓకే ఓకే. సో బాలగారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి సమయాల్లో ఒక మతానికి సంబంధించి లేదా ధర్మం అంటూ చెప్తున్నారు, ఒక పాజిటివ్ నేచర్ ఆల్రెడీ ఉంది. మన టీవీ రావు గారు ఎంత కాదన్నా పాజిటివ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి సమయాల్లో అల్లర్లు జరుగుతున్నాయి. అంటే అల్లర్లు అంటే మనం ప్రత్యేకించి అల్లర్లు అని చెప్పడం తప్పు, ఖచ్చితంగా కొన్ని దుశ్చర్యలు జరుగుతున్నాయి. ఒకళ్ళ మతాన్ని ఇంకొకళ్ళు పోర్ట్రేట్ చేసే విధంగా జరుగుతున్నాయి కదా. దీనికి సంబంధించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? జరిగే ఘటనలు కరెక్టా కాదా? వాటిని ఎవరు అడ్డుకోవాలి? ఇప్పుడు చెప్పండి ఒకసారి. మేడం, ఒకటి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ సమాజానికి నేను అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది వచ్చింది అని భావిస్తున్నారు కాబట్టి. బాగా వినాలి ఇక్కడ, వాళ్ళు కావాలని కోరుకున్నది వచ్చింది అని అన్నారు కాబట్టి అభినందనం. ఓకే, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ సైన్స్ ఇక్కడ ఉంది, సైన్స్ లేదు, దేవుడు అంటే నమ్మకము అపనమ్మకము అనేది ఏదైతే ఉందో అది సైకలాజికల్ గా హ్యూమన్ యాక్సెప్ట్ చేస్తే దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడు అంటే లేడు. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనం అందరం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడున్న సమాజంలో మనం రియల్ గా హ్యూమన్ బీయింగ్స్ అని అనుకుంటున్నాం. కాదు సార్, డాక్టర్ గారు మీకు కూడా బాగా తెలుసు, వీఆర్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యూమన్ రోబోస్. మనము హ్యూమన్ రోబోస్. నేను దీనికి కూడా మీకు కంప్లీట్ గా డీటెయిల్ గా చెప్తాను. ఎందుకు హ్యూమన్ రోబోస్ అంటున్నానంటే మన మైండ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనేది ఎప్పుడో ఇంక్యుబ్యూట్ అయిపోయింది, ఎప్పుడో పెట్టేశారు. మనం చిన్నప్పుడే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిలీజియస్ కి సంబంధించింది కానీ, సొసైటీకి సంబంధించింది కానీ, వే ఆఫ్ లైఫ్ కి సంబంధించింది కానీ మన పేరెంట్స్ రూపంలోనో, స్కూల్స్ లోనో, లేకపోతే సొసైటీలోనో మనకంటూ ఒక ఇన్ఫర్మేషన్ ని, డేటాని మన మైండ్ లో ఇంజెక్ట్ చేసేసి దాని త్రూ రన్ చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. అడవిలో ఒక చిన్న పిల్లోని తీసుకెళ్లి మీరు వదిలేసి అతన్ని 25 సంవత్సరాల తర్వాత సొసైటీలోకి తీసుకొస్తే అతనికి ఏం తెలియదు. ఎందుకంటే అతని బ్రెయిన్ లో ఆ డేటా లేదు కాబట్టి. ఇప్పుడు మనం సొసైటీలో బతుకుతున్నాము, ఏ డేటా అయితే మన మైండ్ లో వేసి పెట్టామో ఆ వేసి పెట్టిన దాంట్లో ఒకరినేమో హిందూ అంటున్నాం, ఇంకోరినేమో ముస్లిం అంటున్నాం, ఇంకోరినేమో క్రిస్టియన్ అంటున్నాం. అంటే ఆ హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీలో వాళ్ళు కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఒకరు బైబిల్, ఒకరు ఖురాన్, ఒకరేమో భగవద్గీత. అందులో ఉన్న రాసి పెట్టిన ఏవైతే వర్డ్స్ ఉన్నాయో దాన్ని నిజ జీవితంలో మనం చేసేవన్నీ కూడా మనకు బ్రెయిన్ లో వేసేసారు కాబట్టి వాటికి తగ్గట్టుగానే మనం యాక్ట్ అవుతుంటాం. దాన్ని మించి మనం ఎప్పుడు యాక్ట్ అవ్వము. ఎందుకంటే ముస్లిమ్స్ చెప్పింది ముస్లిమ్స్ వాళ్ళకి వేదం, హిందూస్ చెప్పింది హిందూస్ వాళ్ళకి వేదం, క్రిస్టియన్స్ చెప్పింది క్రిస్టియన్స్ వాళ్ళకి వేదం. ఎందుకు వేదమైంది? ఈ 3 జాతులకు సంబంధించిన, 3 మతాలకు సంబంధించిన వాళ్ళని ఒక్కొక్క 3 పిల్లల్ని తీసుకొని అడవిలో పెట్టేసి రండి, నేచర్ కి దగ్గరగా. ఆ నేచర్ లో పెట్టేసి 25 ఏళ్ల తర్వాత వీళ్ళని తీసుకొని రండి, ఎవరు హిందూ, ఎవరు ముస్లిం, ఎవరు క్రిస్టియన్ అనేది ప్రూవ్ చేయండి. అది జరగదు. ఎందుకు? నేచర్ లో అక్కడ అడవిలో ఏదైతే నేచర్ ఉందో, ఏ డేటా అయితే వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ అయిందో, ఏ డేటా అయితే వాళ్ళ మైండ్ లో సేవ్ అయిందో ఆ డేటాని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళ నడవడిక ఉండడం అనేది జరుగుతుంది. ఇకపోతే దేవుడు ఉన్నాడా లేదా అనే దానికి చెప్తాను. నేచర్ ఇస్ గాడ్. నేచర్ ని మించిన గాడ్ ఎవరు లేరు. ఇది భగవద్గీతలో చెప్పారు, బైబిల్లో చెప్పారు, ఖురాన్ లో కూడా చెప్పారు. ఆ భగవద్గీతలో కానీ, ఖురాన్ లో కానీ, బైబిల్లో కానీ రాసింది ఏంటంటే ప్రకృతిని మించిన దైవం ఎక్కడా లేదు. అండ్ స్టోన్, ఇంకా మనం కొన్ని విగ్రహాలను పూజించకూడదు, చేయకూడదు అని కొంతమంది అంటారు. అది కూడా రాంగే. పూజించవచ్చు. ఎందుకు విగ్రహాలను పెడతారు అంటే
మనము ఫస్ట్ పెరిగిన ప్లేస్, పుట్టిన ప్లేస్ ఎక్కడ అంటే హిల్స్. అంటే నేచర్ లో ఉన్న కొండల మీద మనం పుట్టాం. మన నిజమైన డెస్టినేషన్, మన నిజమైన సోర్స్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ అంటే హిల్స్ ఏరియా. ఆ హిల్ ఏరియాలో స్టోన్ కి ఒక పవర్ అనేది ఉంటుంది, మ్యాగ్నెటిక్ పవర్, పాజిటివ్ మ్యాగ్నెటిక్ పవర్. హ్యూమన్ కే కాదు, అనిమల్ కి కానీ, హ్యూమన్ కి కానీ, బర్డ్స్ కి కానీ, లేకపోతే ట్రీస్ కి కానీ, ప్రతి ఒక్క దానికి ఆ పాజిటివ్ వేవ్ లెన్స్ ఏదైతే ఉంటుందో ఆ స్టోన్ ని బేస్ చేసుకొని నేచర్ లో నుంచి కొన్ని వేవ్ లెన్స్ మనకు అటాచ్ అయ్యి దాని ద్వారా మన ఎలక్ట్రాన్స్, అంటే బాడీలో ఉన్న ఎలక్ట్రాన్స్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిన ఎలక్ట్రాన్స్ కావచ్చు, పనిచేస్తుంటాయి. అందుకే కొన్ని ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు ఆ స్టోన్స్ ఏరియాలో ఉన్న ఏరియాస్ లో మనం కూర్చున్నప్పుడు అక్కడ చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా, మన బ్రెయిన్ కి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా కూల్ అవుతుంటుంది. అంటే కరెక్ట్ పాయింట్ అయితే వచ్చారు బాలగారు. సో మొత్తానికి అయితే మీ పాయింట్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు 2 వర్షన్స్ మనం విన్నాం ఆల్రెడీ. మనకి టీవీ రావు గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సైన్స్ అనేది యాక్సెప్ట్ చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి, అది కేవలం వాళ్ళ మనసుతో వాళ్ళకి నచ్చింది మాత్రం వాళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పారు. ఇక బాలగారు అయితే మాత్రం మనం చెప్పిన దాన్ని బట్టి నేచర్ని యాక్సెప్ట్ చేయాలి, నేచరే గాడ్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చారు ఇప్పటి వరకు. దీనికి కంటిన్యూటీగా మనం అయితే మన గెస్ట్లు ఇంకా ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ నుంచి వెంకటేశ్వరరాజు గారు. ఆయనతో కూడా మాట్లాడదాం దీనికి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ఏది నేచర్ ఏది గాడ్. ఈ రోజు ఈ టాపిక్ అయితే అదే, ఆ గాడ్ ఉన్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా మతాల పేరుతో ఎవరైతే ఎదుటి వాళ్ళని హింసిస్తూ అబద్ధాలు చెప్తూ బాధ పెడుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి డిబేట్ ఒక ప్రత్యేక నిదర్శనగా నిలవాలనేదే మా ఉద్దేశం. అయితే ఇప్పటి వరకు ఇక్కడ అసలైన విషయం ఏమిటి అంటే దేవుడికి పూజ చేయడం తప్పే కాదు, దానికి సంబంధించి ఎదుటి వాళ్ళని బాధ పెడుతున్నారనే విషయాన్ని మాత్రం ఈరోజు మనం పరిగణలోకి తీసుకుందాం. ఇంత అద్భుతంగా ఘటన జరుగుతుంది, అఫ్కోర్స్ దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు మీరు చూసారు, ఇప్పటికే 2 రియాక్షన్స్ విన్నారు. ఏది దేవుడు ఏది కాదనే పాయింట్లో డిస్కషన్ జరుగుతూ వస్తుంది. గాడ్ని నమ్మండి అంతేగాని మూఢనమ్మకం వద్దనే పాయింట్లో. ఇప్పుడు మీరు చెప్పండి ఏంటి ఈరోజు జరిగిన ఈ ఘట్టాన్ని ఎలా చూస్తున్నారు, దీనికి ఉన్న పాజిటివిటీ ఏంటి? ఇక్కడ మతమా లేకపోతే మానవత్వమా? ఉన్నాయమ్మా ఇందులో. మతము అనేటువంటిది నిజంగా కూడా మనం ఆలోచిస్తే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియానే ఇచ్చింది, వెర్డిక్ట్ ఇచ్చింది ఏంటంటే మతము కాదు, ఇది ఒక జీవన విధానము, జీవన ధార అనేటువంటిది. హిందుత్వము అనేటువంటిది ఒక జీవన ధార, దాని మతంగా మనం చూడవద్దు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ దేవుణ్ణి నమ్మని వాళ్ళు, తర్వాత డెవలప్మెంట్ని నమ్మని వాళ్ళు, డెవలప్మెంట్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ టీవీలలో మాట్లాడితే ఇట్లనే ఉంటుంది, టీవీ రావు గారు మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎందుకంటే దీపాలు ముట్టిస్తే, ఎందుకమ్మా దీపాలు ముట్టిస్తే అంటే చీకటిని పాలదోలడానికి దీపాలు ముట్టిస్తే వాళ్ళకు తప్పు. ఇటువంటి జన అజ్ఞాన వేదిక వాళ్ళు ఉంటే ఎన్ని దీపాలు ముట్టించినా ఎన్ని చేసినా ఆ దీపాల విలువ ఉండదు, ఆ దీపాల యొక్క విలువ అనేది వాళ్ళకి తెలియదు, ఏం చెప్పినా వాళ్ళకి విలువ తెలియదు. వెలుగునిస్తుంది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అంటారు. నుంచి వెలుగునిస్తుందనే మాట గుర్తుపెట్టుకోవాలి. అదైతే కొంచెం దాన్ని ఎలాబరేట్ చేయండి సార్, దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయండి. దీపాల గురించి సైంటిఫికల్ గా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన హరతే పాపం. మనము కొన్ని మానవ విలువలతో ఉండేటువంటి వాళ్ళం. మనము మానవ నైజం ఏంటంటే నమ్మకాలతో కూడుకున్నటువంటి మానవ నైజం ఇది. మనము ఇవాళ తల్లి అంతే అని అంటుంటాము. నమ్మకం మీద బ్రతుకుతున్నటువంటి తరతరాలుగా మనకు వస్తున్నటువంటి ఆ హెరిడిటరీ ఏదైతే ఉందో, ఆ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఎవరైతే ముందుకు పోతున్నారో వాళ్ళ యొక్క జీవన విధానాలు కూడా అదే విధంగా పరిడవిల్లుతూ ఉన్నాయి. నెంబర్ 1. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ వారు బాలగారు కూడా ఒక మాట చెప్పారు, విగ్రహారాధన అనేటువంటిది చేయవచ్చు అనేటువంటి విషయం ఏంటంటే, ఒక్కటే విషయం చెప్తున్నానమ్మా, మన యొక్క మానసిక స్థితిని బట్టి మనం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవాళ నేను శూన్యం నుంచి చూసి నేను కాన్సన్ట్రేషన్ చేయలేను. నా ముందు ఒక విగ్రహాన్ని కానీ ఒకటి ఏదైనా పెట్టుకొని నేను చూస్తే నా యొక్క గ్రాహ్య శక్తి అనేటువంటిది దాని మీద పడుతుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని నాలో ఉండేటువంటి ఆ వైబ్రేషన్స్ అనేటువంటివి నాకు వచ్చేస్తాయి. కాబట్టి నేను గ్రహణ శక్తి అనేటువంటిది నేను కలిగి, అదే విధంగా దాని మీద ఉండేటువంటి ఆ యొక్క లగ్నత అనేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల మనం విగ్రహారాధన. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ హిందుత్వంలో కానీ హైందవ జీవన విధానంలో కానీ మన యొక్క ఏదైతే ఆధ్యాత్మిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ మనం ఒకసారి ఆలోచిస్తే, మనం ఏ దేవుడైతే అనుకుంటున్నామో, ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ అంటున్నాం అంటే అర్థం ఏంటంటే ఆ రాయే కానీ ఏదైనా సరే దేంతో ధాతువుతో ఏ ధాతువుతో చేసినా సరే దాంట్లో మనం ప్రాణాన్ని నింపుతున్నాం. ఇవాళ ఒక విషయం, చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు.
ఆయన ప్రొద్దునట్టు లేపడం నుండి రాత్రి పడుకునేంత వరకు, అంటే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూలం కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మనము ఆ స్వామిని లేపుతున్నాం. మళ్ళా పడుకునేటప్పుడు కూడా మనం ఊయలు లూపుతూ ఆయన పడుకోబెడతాం. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహానికి మనం ప్రాణ ప్రతిష్ఠ చేశాం కాబట్టి ప్రాణం ఉన్నది అనేటువంటిది మనం నమ్ముతాం. ఇంకొకటి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క దేవాలయంలో కానీ ఎక్కడ కానీ ఉన్నటువంటి దాంట్లో వైబ్రేషన్స్ వస్తాయి. మన యొక్క మానసిక స్థితి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం నమ్ముతాం. అటువంటి విషయాలలో నమ్మకం లేని వాళ్ళను జోడించి ఆ నమ్మకం లేనటువంటి వాళ్ళు సైంటిఫికల్ గా ప్రూవ్ కానటువంటి ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడరు. నెంబర్ 1. నెంబర్ 2, అనేకమైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. కాశ్మీర్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, ఏది కేరళలో కానీ, అటువంటి దగ్గర ఎన్నో జరుగుతున్నాయి. వాటి మీద ఏం మాట్లాడరు వీళ్ళు. కానీ ఏమైనా మన దేవీ దేవతల మీద మాట్లాడడానికి ముందుకు వస్తారు. వాళ్ళకు వచ్చింది అది ఒక్కటే. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ భవ్యమైనటువంటి ఆ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉందో, రామ్లలా విగ్రహ ప్రతిష్ట అంత భవ్యంగా కోట్లాది ప్రజలు ఒక భారతదేశంలోనే కాదు 132 దేశాలు దాన్ని వీక్షించాయి. 132 దేశాలలో రామకథ చెప్పుకున్నారు. 132 దేశాలలో రామనామం జపించబడింది. 132 దేశాలలో ఉండేటువంటి ఆ యొక్క రామ భక్తులు, మన ఆచారాలు, మన పడికట్టు, మన యొక్క విధానం, మన 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 గ్రంథాలు, వాటన్నిటి వెంకటేష్ రాజు గారు ఒక చిన్న ప్రశ్న. సో మొత్తానికైతే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు తక్కువ అంటే క్లారిటీతో ఒక పాయింట్ లోకి వద్దాం మనం. ఖచ్చితంగా విగ్రహారాధనని విదేశాల నుంచి కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారనే పాయింట్ మీరు మాట్లాడారు. ఎస్, మీ పాయింట్ ప్రకారం కరెక్ట్ గా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక పాయింట్ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మతం పేరుతో ఘర్షణలు జరిగే వరకు కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? దాన్ని అడ్డుకోలేకపోవడానికి కారణాలు అయితే లేపుకోలేదు కదా. ఎందుకు అలా జరుగుతుందనే పాయింటే. ఇక్కడ మతాన్ని మాత్రమే ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? ఎవరు ఘర్షణ చేశారు? ఎక్కడ మీరు దానికి ఖచ్చితంగా అది కూడా ప్లే చేద్దాం. ఒక్క నిమిషం, ఈ రోజు మనతో మాట్లాడడానికి శివాజీ గారు కూడా ఉన్నారు, స్టూడెంట్ లీడర్. మాట్లాడదాం. ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనం తెలుసుకుంటున్నాం కదా. ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం. శివాజీ గారు నమస్తే అండి. సో స్టూడెంట్ లీడర్ గా ఈ రోజు మీరు మా ముందుకు వచ్చారు. సో ఎనీవే, ప్రస్తుతం అయితే మాత్రం దేశంలో ముందుకు వెళ్ళాలి అంటే ఈ మతం అనే పేరుతో అంతా బాగానే జరుగుతున్నప్పటికీ యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ వల్ల జరిగిన దుశ్చర్యల గురించి కొన్ని మనం మాట్లాడుతున్నాం. సో అడ్డుకునే వాళ్ళు, వాళ్ళకి సంబంధించి ఇది కరెక్టేనా, అడ్డుకోవచ్చా, ఎవరి వర్షన్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివిటీని కూడా యాక్సెప్ట్ చేయలేకపోవడమా, ఈ అడ్డుకోవడం అనేది కరెక్టా? చెప్పండి, మీ వర్షన్ ఏంటి? అసలు అడ్డుకోవడం అనేది మూర్ఖత్వంగా భావించాలి. హిందూ సనాతన ధర్మం అనేది ఎవరిని స్తంభమని, ఎవరిని కొట్టామని, ఎవరిని తిట్టామని, ఎవరిని ఏదో చేయమని చెప్పేసి సనాతన ధర్మం ఎక్కడ కూడా చెప్పట్లేదు. దాన్ని అడ్డుకుంటాం అనేటోళ్ళు మూర్ఖులు, నాస్తికులుగా మేము చూస్తాం. నాస్తికులలో కూడా ఇంకొక జాతి ఉన్నది. ఆ జాతికి ఇంకొక మతం ఉన్నది. మతం వాళ్ళు చెప్పుకోలేక మేము నాస్తికులు, మేము దేవుడిని నమ్మం, మేము చర్చిపోం, మసీదుకోం, గుడికోం, ఎక్కడ పోమని చెప్పి చెప్తా ఉంటాం. అసలు ఈ గుడి దేవుడు ఉన్నాడా లేదా దాని గురించి టాపిక్ అసలు వాళ్ళెవరంటే డిసైడ్ చేయడానికి. వాళ్ళు ఇష్టం ఉంటే లేకపోతే లేదు, ఇష్టం ఉంటే మసీద్కో, ఇష్టం ఉంటే చర్చికో, ఇష్టం ఉంటే గుడికో. మీరెవరండి చెప్పనిక? అసలు 100 కోట్ల భారతీయులు ఉన్నారు ఈ దేశంలో. 100 కోట్ల భారతీయులు ఉన్నారు. 100 కోట్ల మంది భారతీయులు స్వీకరించిన రామమందిర నిర్మాణాన్ని, రామమందిర ప్రతిష్టని తమ ఇంటి ప్రతిష్టగా నెరవేర్చారు. ఈరోజు తమ ఇంటి వేడుకగా నెరవేర్చని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విషయం ఆగాలి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. సో ఒక్కొక్కల పాయింట్ వింటూ వస్తున్నాం. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి డిస్కస్ చేద్దాం. సో శివాజీ గారు, సో ఫైనల్ గా ఒక పాయింట్ ని కంక్లూడ్ చేయండి. మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆ పాయింట్ ని కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం, ఖచ్చితంగా ఆయన పాయింట్ ఒకసారి విన్న తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అందరికీ టైం ఇస్తాను వాళ్ళ పాయింట్ ని వినడానికి. శివాజీ గారు మీరు కంటిన్యూ చేయండి. మౌనిక గారు ఇప్పటి దగ్గర వచ్చినటువంటి వ్యక్తి, అతని పేరేంటే నాకు అర్థం కాదు. చెప్పండి. హలో చెప్పండి, మీ పాయింట్ క్లియర్ గా చెప్పండి. అంటే ఎవరి ప్రతి మతాన్ని యాక్సెప్ట్ చేయాలని అంటున్నారు పాయింట్. లేదండి, అతని పేరు ఏందనేది నేను అడుగుతున్నాను. అతని పేరు
ప్రజల వచ్చినటువంటి వేరే ఉన్నారు కదా. ఇప్పుడు హిందూ ధర్మాన్ని పాజిటివ్ గా తీసుకొస్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది నెగిటివ్ గా తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సరే, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పేర్లు ఎట్లా పెట్టుకున్నారు, దేంట్లో పేరు పెట్టుకున్నారు? ఇప్పుడు హిందూ ధర్మం ఉందా లేదు అని చెప్పడానికి వాళ్ళకి మేము నిరూపించాల్సినటువంటి అవసరం లేదు. ఈ భారతదేశంలో అనేక ఆధారాలు ఉన్నాయి. గాలిని చూపెట్టాలి, గాలిని చూపెట్టాలి, దేవుని చూపిస్తా. మరి ఎంత పెద్ద సైంటిస్ట్ ఉన్నాడో ఈ దేశంలో మరి ఎవరు లేరు, రమ్మనండి నా మొగలికి వచ్చి ఈ గాలి కనపడే. మనం గాలి లేకపోతే చచ్చిపోతాం, మరి గాలి లేకపోతే మరి మనం బతకలేం కదా. మరి ఆ గాలిని చూపెట్టమని నేను దేవుని చూపిస్తా, నృత్యం చూపెట్టమని నేను చూపిస్తా. లాజికల్ చెప్పాలంటే 100 చెప్తాను నేను ఇట్లాంటివి. మెజారిటీ పీపుల్స్ తమ నమ్మకం కోసం వాళ్ళు ఈ రోజు ఆధారపడతా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు దేవుని నమ్ముతున్నారు. పోయి పొద్దుకు పోయి దాంట్లోనే కూర్చొని పనిపాట మార్చేసి పనిపాట లేకుండా పోయి గుండెనే అయితే మసీదులో అయితే తెలిసినట్టు కూర్చుంటున్నారు కదా. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటున్నారు, గుడికి వెళ్తే ప్రశాంతంగా సో మీ పాయింట్ అలా మనసుని ప్రశాంతంగా ఉండడానికి ఎవరికి నచ్చిన జీవన శైలిని వాళ్ళు ఫాలో అవుతున్నారు, అందులో తప్పు లేదు, దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని మీ పాయింట్. ఎస్, ఇవన్నీ ఒక్కొక్కరి పాయింట్లు ప్రతి ఒక్కరిది మనం విన్నాం. కాకపోతే ఈ రోజు దుర్ఘటన, ఒక సంఘటన జరిగింది ఏమిటి అని అడిగారు కదా, దానికి సంబంధించిన విజువల్ ఒకసారి మేము ప్లే చేస్తాం. అంటే ఎందుకు ఇలా జరుగుతుందని ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన సమయం ఇది. ఒక పక్క అంత పవిత్ర కార్యం కావచ్చు, లేదంటే మనసుకు నచ్చే కార్యక్రమం కావచ్చు, మన గెస్టులు చెప్పినట్టు. సో ఒక విజువల్ అయితే ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏం జరిగింది ఈ రోజు అనే ఘటనకు సంబంధించి. మీరు ప్లే చేసిన తర్వాత ఎస్. సో ఒక విజువల్ అయితే మనం ప్లే చేసాం కదా, అంటే ఈ విజువల్లో మనకు కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే, కనపడ్డ వాళ్ళ వరకు చెప్తున్నాను నేను ఇప్పుడు, క్రైస్తవ మతంలో వాళ్ళకి సంబంధించిన చర్చి దగ్గర వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేస్తూ, అంటే ఇక్కడ మతం అనే పేరు నేను తీసుకోవడానికి కారణం మన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యం. అంటే జై శ్రీరామ్ అంటూ ఇలా పెట్టి ఈ జెండాలు పెట్టడాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఎందుకు పక్కన ఉన్న వాళ్ళు ఆపట్లేదు? కనీసం ఒక ప్రాంతంలో కూడా ఒక పాజిటివ్గా ఆలోచించే వ్యక్తులే లేరా? ఇది మత ప్రచారమా అనే అనుమానాలు రావచ్చు కదా. ఇలాంటి పరిస్థితులు చూసిన మాత్రం ఎలా చూడాలి అసలు దీన్ని? కరెక్టే అంటారా? హిందువులు నిజానికి కూడా నేను ఒక నిమిషం చెప్తాను. ఈ భారతదేశంలో చాలా మంది హిందువులందరూ కూడా ఈ రోజు వేరే మతాలలోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు గ్రామాన సృష్టించినటువంటి వాతావరణం, ఆ సృష్టించినటువంటి మతం ఏందో మీరు డిబేట్ చేయండి. నేను అదే అడుగుతున్నాను. లేనిపోని ఆశ చూపెట్టి రిజర్వేషన్ల పేరిట కులం మారాలి, మతం మారాలి అని చెప్పేసి వివిధ రకాలుగా మత మార్పిడికి పాల్పడుతున్నటువంటి ఆ మతాలకు సంబంధించినటువంటి విజువల్స్ మీకు నేను చాలా ఇస్తాను, ఆ హిస్టరీ ఇస్తాను, దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా లైవ్ లో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు అన్నారు, దాని గురించి మీకు పూర్తి డేటా కూడా ఇస్తారు. అక్కడ జరిగినటువంటి ఆ యొక్క చర్చి పైన జెండా, నిజానికి కూడా ఆ జెండా పెట్టింది ఖచ్చితంగా హిందువులని మీరు ఎట్లా చెప్పగలుగుతారో, నేను ఇట్లా చెప్పగలుగుతాను. దాని గురించి నాకు ఏం జరుగుతుంది నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఈ కావాలని ఇలాంటి మంచి కేవలం పథకాల కోసమే మత మార్పిడి జరుగుతుందా? మీరు ఇప్పుడు అంటున్నారు కదా, కేవలం మత మార్పిడి గురించే, పథకాలు పేరిట మాత్రమే ఈ మత మార్పిడి అనేది జరుగుతుందా? పథకాలకు మత మార్పిడికి ఏం సంబంధం ఉందమ్మా? అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా రిజర్వేషన్ దానికోసం మతాలు మారుస్తున్నారని, అంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ నుంచి నేను మాట్లాడాను అనమాట. కేవలం పథకాల కోసం ఇప్పుడు హిందువుల నుండి కన్వర్ట్ అయినటువంటి కులాలు చాలా ఉన్నాయి, నేను చూపిస్తా. రిజర్వేషన్ల కోసం మాత్రమే అంటారు, వాళ్ళే ఇలా చేస్తున్నారు అనేది మీ పాయింట్, అవునా? అవును, 100%. నేను ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని పలుమార్లు నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ గా, బజరంగ్ దళ్ గా, హిందూ వాహినిగా, RSS గా, బీజేపీ గా, శివసేన పార్టీ. సో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ గురించి బాలు గారు ఒకసారి రియాక్ట్ అవుతారా? అంటే బాల గారు ప్రెసెంట్ అయితే మనం చూసాం, ఈ విజువల్ ని బట్టి అది కరెక్టా లేకపోతే దాన్ని ఎలా భావించాలి? అంటే వేరే మతాల వాళ్ళని ప్రమోట్ చేయడమా లేకపోతే ఎలా చూడాలి? ఎస్, అయితే రైట్, మనతో మాట్లాడండి టీవీ రావు గారు, మీరు చెప్పండి. అంటే ఇలాంటి వాటిని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరిగిన సంఘటన మీరు ఏమంటారు? మనం ఎప్పుడైతే హేతుబద్ధమైన ఆలోచన ధోరణిని ఎప్పుడైతే కోల్పోయామో
మనుషులు వాళ్ళ మధ్యన విభేదాలు సృష్టించుకుని కొట్టుకుని ఒక రాజకీయ పార్టీకి లేదా రాజకీయ పార్టీలకి ఉపయోగపడాలని, వాళ్ళ ఎజెండాలకి ఉపయోగపడాలనే దీనికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మతం పేరుతో దేవుణ్ణి ప్రార్థించుకుంటారో, దీపాలు వెలిగించుకుంటారో ఎవరిష్టం. ఇది రాజకీయం చేయడం ఎందుకు? మీరు చెప్తున్నారు హిందూ మతం. సో ఈ పాయింట్ లో ఆగుదాం. సో వెంకటేశ్వరరాజు గారు, ఈ పాయింట్ మీరు మాట్లాడారు. అంటే ప్రమోటింగ్ అనే వర్డ్ మీరు తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి వెంకటేశ్వరరాజు గారు మీరేమంటారు? అంటే కేవలం మతానికి సంబంధించి ప్రమోషన్ గా దీన్ని మనం చూడాలా? ఒక విషయం చెప్తానమ్మా, ఒక్క విషయం చెప్తాను. దాని వెనుక జరిగినటువంటి కథ మీకు తెలుసా? వాళ్ళు ఎంత ప్రమోట్ చేశారో తెలుసా? వాళ్ళు ఎంత ఇద్దరు పిల్లలను కొట్టిన తర్వాత వాళ్ళు చేసినటువంటి విషయం అది. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే టీవీ రావు గారు వాళ్ళు లాంటోళ్ళు లక్ష్మణానంద సరస్వతిని చంపినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయిండ్రు? వీళ్ళ ఆ రోజు వీళ్ళ హ్యూమన్ రైట్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళ హేతువాద బద్దమని వీళ్ళు హేతువాదులు ఎక్కడ పోయిండ్రు? అక్కడ ఆ రోజు ఎట్టిపోయిండ్రు. దాని తర్వాత పురోహితులు చంపినప్పుడు ఎక్కడ పోయిండ్రు వీళ్ళు? తర్వాత కాళీ మహారాజును చంపినప్పుడు ఎక్కడ పోయిండ్రు వీళ్ళు? అప్పుడు వాళ్ళకు గుర్తు రాలేదా? మీరు కొట్టుకుని చేస్తే కొట్టుకుని చావండి, మాకేం సంబంధం? మీరు కొట్టుకుని చావండి. ఇక్కడ డౌట్ రావడానికి ఒకే ఒక కారణం ఉంది. ఒక్క నిమిషం మీరు అందరూ అయితే నా పాయింట్ చెప్తాను. ఒక్క నిమిషం. జై శ్రీరామ్ అనే నినాదాలతో చేస్తున్న ఈ ఎలక్షన్ స్టంట్ గా భావిస్తున్నారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. నా పాయింట్ ని ఖచ్చితంగా మీరు అందరూ వినాలండి. జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తున్నప్పుడు ఇది ఒక ఎలక్షన్ స్టంట్ గా భావిస్తున్నారు. అది ఖండిస్తారా లేదా? మీ పాయింట్ ఏంటి? ఏ సమాధానం చెప్తారు? సో ఖచ్చితంగా ఇక్కడ నా పాయింట్ అయితే వినాలి, లేదంటే ఆడియోస్ అన్ని మ్యూట్ చేయండి. ఒక్కసారి అయితే నేను క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఒకటే ఒక పాయింట్. జై శ్రీరామ్ నినాదాలతో ఎందుకు? అది కేవలం మత ప్రచారమో లేదంటే ఒక సంఘానికి సంబంధించి కావాలని చేసిన అల్లరిగానే ఉంది. ఎందుకు కొంతమంది చేస్తుంటే అంటే దీనికి సంబంధించి ఆపే వాళ్ళే లేరా? దీన్ని కనీసం ఎవరు అడ్డుకోరా? ఇలా జరుగుతుంటే ఇది కరెక్ట్ కాదని మాట్లాడడానికి ఎవరు లేరు. కేవలం ఎవరు చేసే వాళ్ళని కరెక్ట్ అనే పాయింట్ లోనే ముందుకు వెళ్తున్నారా? దీని గురించి మాత్రమే మాట్లాడాలి. మీ ఛానల్లో లక్ష్మణానంద సరస్వతిని చూపెట్టిండ్రా? ఆయన ఎక్కడికక్కడికి ప్రేసాలు ఆడనుకుంటా కొట్టినప్పుడు, ఆయన చంపినప్పుడు ఏ కాలు కా కాలు, ఏ చెయ్యి కా చెయ్యి మొత్తం ఎక్కడ పార్ట్ కా పార్ట్ కట్ చేసినప్పుడు, పెద్ద పెద్ద కత్తులతో ఏది కట్ చేసినప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం వెంకటేశ్వరరాజు గారు. అయితే ఇక్కడ ఒకే పాయింట్ అడుగుతున్నా నేను. కేవలం ఇలా చేయడాన్ని మత ప్రచారంగా చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అది కరెక్ట్ కాదు అని ఎవరు మాట్లాడరా? మీరేం మాట్లాడతారు? ఈ పాయింట్ మాత్రమే మాట్లాడదాం. మీరేం మాట్లాడతారు? అది మత ప్రచారం కాదు అని చెప్పడానికి మీరేం చెప్తారు సమాధానం? ఈ ఒక్క పాయింటే మాట్లాడారు. చెప్పండి చెప్పండి. అంటే ఇది కాదు అంటే అది ప్రూఫ్ ఇదే మాట్లాడాలి మీరు. షూర్ చెప్పండి. ఈ రోజు అసలు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక జెండా పెట్టి, ఒక చర్చి పైన జెండా పెట్టినందుకే ఇంతగానం బాధ పెట్టి, ఇంతగానం మేధావులు పెట్టి, ఇది ఒక ఘటన మాత్రమే. ఇది ఒక ఘటన మాత్రమే. దీని గురించి మాత్రమే మాట్లాడండి. దాన్ని మీరు ఖండిస్తారా లేదా ఒక మత ప్రచారం అంటున్నారు? మీ సమాధానం. లేదండి, మేము అట్లా దుర్మార్గంగా మేము మసీదుల పైన చర్చిల పైన జెండాలు పెట్టి మతం మార్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. అట్లా వచ్చిన వాళ్ళని కూడా మేము తీసుకోము, మేము రెడీగా లేము. వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అది కరెక్ట్ కాదని చెప్పడానికి కనీసం చెప్పరా? చెప్పను కూడా చెప్పకూడదా? చెప్పేవాళ్ళు ఎవరు లేరా? ఆ టాపిక్ గురించి క్లారిటీగా నాకు తెలియదు. మీకు ఇట్లాంటివి మేము స్వాగతించాం. మౌనిక గారు ఇట్లాంటివి స్వాగతించాం. కానీ ఇంకొక విషయం చెప్పండి. ఈ భారతదేశం పైన అనేక వందల సంవత్సరాలు దాడి చేసి ఈ యొక్క అస్తిత్వాన్ని, ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ భారతదేశంలో ప్రజలు మెజార్టీ పీపుల్స్ అనేటువంటి హిందువుల యొక్క ధర్మాన్ని నాశనం చేయడం కోసం అనేక రకాలుగా అనేక విధాలుగా మా యొక్క ధర్మాన్ని తొక్కి పెట్టినటువంటి ఎన్నో మతాలు, ఎన్నో గుళ్ళని, మా గుడులను కూల్చేసి మీద ఎన్నో వాళ్ళ దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నాం.
ఎందుకు చేసిరు మాకు ఈ రోజు దాని ఒక్క ఖచ్చితంగా విషయం ఇదంతా మీద కరెక్టే. సో బాధ ఇప్పుడైతే అనిపిస్తుంటే మీరు యాక్సెప్ట్ చేసిన పాయింట్ ని ఇది కరెక్ట్ కాదు, మీరు ఒప్పుకోరన్న పాయింట్ ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేద్దాం. ఎస్, సో మొత్తానికి అయితే మాత్రం ఇది సమర్థించడం లేదు. ఎస్, కరెక్ట్ శివాజీ గారు, కరెక్ట్. మీరు మాట్లాడిన పాయింట్ కరెక్ట్. ఖచ్చితంగా షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యలను అయితే యాక్సెప్ట్ చేయము, కానీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ప్రత్యేకమైన ప్రశ్న, ఎందుకు వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడం లేదు? దీనికి సంబంధించి షార్ట్ బ్రేక్ తర్వాత ఇంత డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ కేవలం మతం కాదు, ఇదొక మానసిక సంతోషం అనే వర్షంలో ముందుకు వెళ్తున్నారు, మంచి జరగాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇలా వెళ్తున్నప్పుడు ఘర్షణలు చేసేంత దుశ్చర్యకు ఎందుకు పాల్పడుతున్నారు? ఇవే కాదు, ఇంకా కొన్ని విజువల్స్ ఉన్నాయి. ఈరోజు జరిగిన ఎంట్రన్స్ ఇవ్వకపోవడం, స్త్రీలకి ఎంత గౌరవం ఇస్తారో తెలుసు. ప్రతి ఒక్కళ్ళ ఇక్కడ మతంతో సంబంధం లేకుండా స్త్రీలకు గౌరవం ఇవ్వాలనే విషయం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈ టైంలో ఇక్కడ జరిగిన దృశ్యాన్ని చూద్దాం. వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఒక దృశ్యాన్ని మనం చూద్దాం. కేవలం మనసుకు నచ్చిన లేదా కొన్ని సంవత్సరాలుగా శతాబ్దాల కళ నెరవేర్చుకోవడంలో తప్పేం లేదు. దాని మీద మనుషులకి ప్రభావం ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి. ఎంతవరకు ఎలాంటి ప్రభావాన్ని క్లియర్గా చెప్పకుండా కేవలం విగ్రహ ప్రతిష్టాపన పేరుతో చాలామంది హిందువులని రెచ్చగొట్టారనే ఉద్దేశాలు లేదా వాళ్ళ మనసుని గాయపరిచే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ విజువల్ ఒకసారి మనం చూద్దాం. అంటే ఎందుకు హిందువులను అయితే కార్తో కొట్టాలా అనే విజువల్ ఒకసారి, దాని ఆడియో కూడా ఒకసారి ప్లే చేస్తే ఒకసారి ఆ విజువల్ ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడాలి? విజువల్ ప్లీజ్, ఆడియో. సో కార్లో వెళ్తూ ఉన్న టైంలో ఆపి మరీ కొట్టిన విజువల్ అది. సో అది విజువల్ అయితే మీరు చూసే ఉంటారు. కార్లో వెళ్తుంటే ఆపి మరీ కొట్టారు. ఇలా దుశ్చర్యకు పాల్పడుతున్నారు ఎందుకు అని అడిగే వాళ్ళే లేరా? అంటే దీని గురించి ఎన్ని రూల్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇప్పటివరకు మనం గెస్ట్లందరూ కూడా మాట్లాడారని, ముఖ్యంగా శివాజీ గారు కొన్నేళ్ల నుంచి చాలా మంది బాధపడ్డారని చెప్పారు. అండ్ వెంకటేశ్వర రాజు గారు మీరు కూడా చెప్పారు చాలా వరకు ఇంతకు ముందు వాళ్ళకి జరిగిన దుర్ఘటనలు గుర్తుకు రాలేదా? ఎస్, కరెక్టే. ఇంతకు ముందు జరిగిన దుర్ఘటనల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రస్తుతం జరిగే ఘటనల గురించి ఎవరు రియాక్ట్ అవుతారు, ఎందుకు రియాక్ట్ కావట్లేదు అనే ప్రశ్నకి ఈ రోజున్న గెస్ట్లు ఎవరు సమాధానం చెప్పినా యాక్సెప్ట్ చేస్తాం. ఈ ఒక్క పాయింట్ మాత్రమే మాట్లాడాలి, వన్ కండిషన్. ఈ ఒక్క పాయింట్, ఎవరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు, రియాక్ట్ అయితే ఎవరు రియాక్ట్ కావాలి, ఈ పాయింట్ గురించి సమాధానం. రియాక్ట్ ఏది చెడు జరిగినా చెడుగానే భావించాలి, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, దాని పూర్వపరాలు ఒకటి తెలుసుకోవాలి. మనం తెలుసుకోకముందు ఏదో విజువల్ చూపించి ఇది ఎవరో కొట్టారు, ఏది కొట్టారు, వాళ్ళే కొట్టారు, హిందువులే క్రిస్టియన్ల మీద కొట్టారు అనేటువంటిది తప్పు. మీరు ఇక్కడ ఒక విషయం కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం అండి, హిందువుల మీద అటాక్ జరిగింది, అది మాత్రమే ఇక్కడ మీరు గమనించాలి. దీని గురించి చెప్పండి. నేను చెప్తానమ్మా, నేను చెప్తా వినండి. తర్వాత ఇవాళ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం నుంచి జరుగుతున్నటువంటి విషయాలు, వెస్ట్ బెంగాల్ సంగతి ఎవరు అడుగుతున్నారు? మీరు అడుగుతున్నారా? అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసా? తర్వాత ఇప్పుడు ఏది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసా? అదేవిధంగా కేరళలో జరుగుతున్నటువంటి కాళ్ళు చేతులు ఇరుగొట్టి చంపుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసా? మరి అవన్నీ ఎందుకు చూపిస్తలేరు మీరు? ఏదో ఒక్కటి తీసి ఇవాళ పవిత్రమైనటువంటి భారతదేశంలో ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగితే ఇదేదో తీసుకొచ్చేసి అందరికి చూపితే ఏదో పెద్ద ఇక్కడ కేవలం చూపించింది మాత్రమే నిజమని కాదండి. మీరు చెప్పిన పాయింట్ మేమైతే ఖండం చేయలేదు కదా, మీరు ఈ పాయింట్ ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు? ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఎందుకు నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నకు మళ్ళీ మీరు వేరే దాన్ని లింక్ చేస్తున్నారు, మీరు ఎదురు ప్రశ్న వేస్తున్నారు, ఇక్కడ వేరే చూపించట్లేదా అని. నేను దాన్ని తప్పు అనట్లేదు, సమాధానం ఎక్కడ దొరుకుతుందని మాత్రమే అడిగాను. మళ్ళీ మీరు తప్పుల గురించే మాట్లాడుతున్నారు. సమాధానం ఎప్పుడు దొరుకుతుంది, ఎవరి ద్వారా దొరుకుతుంది? సమాధానం ఎవరికి జరిగింది అనేది ఎట్లా తెలుసు మీకు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు దాని పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడాలి. నెంబర్ 2. నేను చెప్పేదేనండి, అక్కడ ఎంత ఘోరంగా జరిగిందో, ఎవరిని ఎవరు ప్రొవోక్ చేశారో, తర్వాత ఎవరిని కొట్టారో ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత దాని విషయంలో చెప్పండి. నెంబర్ 2, ఇంకొక విషయం, ఏది తప్పు జరిగినా ఎవరైనా సరే అవతల ఏ రిలీజియన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఏ క్రీడ్ అయినా, ఏ ప్రాంతమైనా దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక విషయం చెప్తున్నాను, అనేక వందలాది వేలాది అక్రాంతమైనటువంటి అతి హేయమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటన్నిటిని రేపటి చూపెట్టండి. ఇప్పుడైనా మీ ఫోన్ లో వీడియో ఉంటే ప్లే చేసి చూపించొచ్చండి. ఇప్పటికైనా మీ ఫోన్ లో విజువల్స్ ఉంటే ప్లే చేయొచ్చని మీకు మంచి ఆప్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఒక్క నిమిషం మనం వేరే గెస్ట్ లో మాట్లాడే లోపు మీ దగ్గర ఉన్న విజువల్ ని ప్లే చేసి చూపించవచ్చు. దాన్ని ప్లే చేయడానికి మేము రెడీ. ఇక్కడ నేను కేవలం ఒక విజువల్ మాత్రమే ప్లే చేసి ఇలా జరగకుండా ఉండాలి అనే వర్షంలో మాట్లాడాను. మీరు వేరే చూపించట్లేదు అంటారు. చూపించడానికి మేము రెడీగా లేవని మీతో చెప్పామండి. సో మీరు ఇప్పుడు రెడీగా ఉండండి, మేము మాట్లాడతాం. ఈలో మీరు విజువల్ తీసి రెడీగా పెట్టండి. మీకు 2 నిమిషాలు టైం ఉంది, ఖచ్చితంగా మీరు విజువల్ తీసి ప్లే చేయొచ్చు. సో శివాజీ గారు, సో ఇప్పుడు మనం కేవలం ఒక విజువల్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం.
సో మీరేమన్నా మాట్లాడతారా దీనికి సంబంధించి? నేను జరగకుండా ఉండాలంటే ఎలా, ఎందుకు జరుగుతుంది, దీనికి అది ప్రచారంగా భావిస్తున్నారు, దాన్ని మీరు సమర్థించుకోవచ్చు కదా, ఎందుకు మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయాలి? నేనేమంటున్నాను, చెప్పండి. జరిగినటువంటి ప్రతి ఒక్క విషయం ఒకరు చేసినటువంటి తప్పు 100 కోట్ల మందికి రుద్దడం అనేది తప్పుగా నేను భావిస్తాను. ఇంకొక విషయం ఏమంటుంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏందో మనకు తెలియదు. మనము ఇప్పుడు మనమే రోడ్డు మీద ఇంకా వెళ్తుంటాము, మనం ఎవరిని అసభ్యకరంగా మనం మాట్లాడినట్టయితే మనమే దిగి, కారులో ఉంటే కార్లు దిగుతాం, బైక్ ఉంటే బైక్ దిగుతాం. మనము ఒకరిని పైన కావాల్సుకొని దాడి చేసి ఉంటే టార్గెట్ చేసేటాం. 100% ప్రొసీజర్ లీగల్, 100% లీగల్ గా చూడొచ్చు. ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రామ మందిర నిర్మాణం కూడా ఈ రోజు ప్రభుత్వ అనుమతితోటి, కోర్టు అనుమతితోటి ఈరోజు జరుగుతున్న విషయం. ఈ రోజు సభ్య సమాజం ప్రతి ఒక్క కులాలు, వర్గాలు, మతాలు గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అక్కడ నిజంగా వాళ్ళపైన కావాల్సుకొని టార్గెట్ చేసి దాడి చేస్తుంటే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి, మేము కాదనట్లేదు. ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించాం ఖచ్చితంగా. సరే, ఈ పాయింట్ అయితే యాక్సెప్ట్ చెప్పండి. లేదండి, అక్కడ వాళ్ళు రెచ్చగొట్టి ఉండొచ్చు, వాళ్ళు చిచ్చిండొచ్చు, లేదంటే వాళ్ళు మంచిగానే మాట్లాడిండొచ్చు. దానిపైన మొత్తం A to Z వరకు తెలిసినంత వరకు దాన్ని మనం డిక్టేట్ చేయలేము, దాన్ని స్వాగతించలేము, దాన్ని విమర్శించలేము అని చెప్పేసి నేను ఈ రోజు మీకు ఛానల్ ద్వారా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. నేను విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఎందుకంటే దాని గురించి క్లారిటీగా వెలుగులోకి రానివ్వండి. నిజానికి కూడా అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆ కారణం ఇచ్చినటువంటి ఒక మాట తూట లాంటిది, మీకు తెలుసా? ఒక మాట తూట లాంటిదండి. ఒక తూట పేల్చిన తర్వాత వెనక్కి రాదు, మాట కూడా అట్లాంటిది. కాబట్టి అట్లాంటి మాటలు ఏమైనా జరిగిందొచ్చా అని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రతిసారి తప్పు నెగిటివ్ మోడ్ లో కాకుండా, పాజిటివ్ మోడ్ లో కాకుండా మానవత్వంగా అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే విజ్ఞప్తి చేస్తారని చెప్పేసి తెలుసుకుంటారని చెప్పి కోరుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సహనంతో కోర్టు ఆర్డర్ తో ఈరోజు రామ జన్మ భూమిలో భవ్యమైనటువంటి రామ మందిరం ఈరోజు డేట్ ముందు చెప్పి, దొంగదారిగా చేసినటువంటి పని, డేట్ ముందు చెప్పి భారత ప్రధానమంత్రి, ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి ప్రధానమంత్రి ఈరోజు భవ్యమైనటువంటి రామ మందిరంలో ఈరోజు రాముని, బలరాముని విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరిని స్వాగతించాల్సినటువంటి విషయం. 500 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి హిందువులు ఎదురు చూసినటువంటి చిరకాల కోరిక. దీన్ని అందరూ కూడా స్వాగతించాలని చెప్పి కోరుతాను. ఈ భారతదేశంలో రామునికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సరే, అయితే ఇప్పుడు శివాజీ గారు, మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాయింట్ ని క్లియర్ గా చూడాలి, దీని పూర్వపరాలు పరిశీలించాలన్నారు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఎందుకు అంటే ఇది కేవలం మోదీ స్టంట్ గా అభివర్ణిస్తున్నారు. ఇవన్నీ విజువల్స్ ఇప్పుడు ప్లే చేయడానికి, మీరు మనోభావాలు తెలుసుకోవడానికి పాయింట్ అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారికి ఉజ్జలం అనేది ఇది వరస్తండి. నేను చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఇప్పుడు హిందూ అయినటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఎందుకు మనకి ఆల్రెడీ మొదటి పౌరురాలిగా ఉన్నారు, ముర్ము చేత కూడా ఓపెన్ చేయొచ్చు అని మాట్లాడిన టైంలో ఎందుకు అలాంటి పాయింట్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోయారు అనేది కూడా కారణం అవ్వచ్చు కదా. ఇక్కడ ప్రజల్లోకే కదా అందరి నుంచి వెళ్ళేది, ప్రజల్లోకే కదా. ఏం సంబంధం అండి? నేను ఒక మాట చెప్తున్నా, భారత ప్రధానమంత్రి ఎందుకు వచ్చింది దీంట్లో, బీజేపీ పార్టీ ఎందుకు వచ్చింది ఇంట్లో? ఓపెన్ చేసింది ఎవరు? ఈ పాయింట్ ప్రజలకు కనిపించేదే కదా, ప్రజలకు కనిపించే దాని గురించే మాట్లాడదాం. వాడి ఇంటి తెలియదు, ఇంటి పక్కన కూడా తెలుసు, వాడి ఇంత ముందుకు పాత కక్షలు ఏమున్నాయో తెలియదు, లేదంటే వాడి ఇంత ముందుకి ఏమైనా హిందువుల పట్ల మీదకి వచ్చిందో తెలియదు, వాడు కొట్టించుకున్నాడు హిందువునా, క్రిస్టియనా, జైనా, సిక్క, వాడు ఎవరో తెలియకుండా మన భారత ప్రధానమంత్రికి, హిందూ సమాజానికి మొత్తం అడ్డబెట్టి ఇంతవరకు కరెక్ట్ అండి నాకు అర్థమవుతుంది. బయటకి రావాలి, దీని గురించి బయటకి రావాలి అని చెప్పినప్పుడు దానికి సంబంధించి ముందుగానే దానికి ముందు పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవడమా లేదా కూల్ గా చేయడమా చేయకుండా ఇది ప్రజల మీద కావాలని రుద్దుతున్నారని అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని వల్ల ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. దీన్ని ముందుగానే ప్రొటెక్ట్ చేయాలి కదా. నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్న పాయింట్ విజువల్ గురించి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్న ఒకే ఒక్క పాయింట్ ఇందా నుంచి అడుగుతున్నానండి. ఎందుకు అంటే ఇది కేవలం ప్రచారంగానే జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం చాలా దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఆపడానికి ఏంటి అంటుంటే ఖచ్చితంగా మీరు పాయింట్స్ రైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఒరిజినల్ పాయింట్ తీసుకొద్దామా? ఎందుకు ముందుగానే భద్రతా ఏర్పాట్లు చేయలేదు? ఈ పాయింట్ గురించి ఎంతవరకు ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదండి. నేను అడిగిన ఒకే ఒక పాయింట్ మీరు మాట్లాడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కానీ ఎందుకు పాజిటివ్ గా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు, నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత ముందుకే మీకు చెప్పాను మౌనిక గారు, ఇట్లాంటిది మేము స్వాగతించము, ఇట్లాంటివి అవసరం మాకు లేదు, మేము బలవంతంగా మత మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు.
మేము నిజంగా అట్లా అనుకుంటే ఈ దేశం నిజంగానే హిందువుల దేశం అవుతుంది, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే కదా మేము అట్లా అనుకుంటే. ఓకే, సో వెంకటేశ్వరరాజ్ గారు ఫైనల్ గా మిమ్మల్ని ఇందాక అడిగాం, ఆ విజువల్స్ కూడా ప్లే చేస్తామని. ఒకసారి మీ మీకు ఇచ్చిన టైం ఇచ్చాను, ప్లే చేయడానికి రెడీగా ఉన్నారా? ప్లే చేయడానికి రెడీగా ఉన్నారా? మీకు టైం ఇచ్చాం, మీరు ప్లే చేయట్లేదని అనవసరంగా బ్లేమ్ చేశారండి. ఇక్కడ నేను ప్లే చేయడానికి సమయం ఇచ్చాను, ప్లే చేయండి. ఒక్క విషయం, ప్లే చేస్తున్నారా? ప్లే చేస్తున్నారా? ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మీద ఆమె హిందూ యువతని కూడా చూడకుండా, ఒక స్వామిని అని చూడకుండా ఆమెను టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేసి ఆమె అత్యంత హింసలు పెట్టిన తర్వాత కోర్టులో ఏమని వచ్చింది? ఆమె నిర్దోషి అని చెప్పి బయటకు వచ్చింది. ఆమె ఇంతవరకు ఒక హిందూ టెర్రరిస్ట్ కూడా లేడు ఇంతవరకు. దాన్ని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడో చిన్న విషయాలు జరిగినంత మాత్రాన దాన్ని ఏదో ఒకటి ప్లే చేయడానికి లేదా మీరు చెప్పిన విషయాలు నిరూపించుకోవడానికి ప్లే చేయమని మేము అడిగాము. మీరు మాటల ద్వారా చెప్పినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇక్కడ ప్లే చేయట్లేదు, చూపించట్లేదు అనేది మాత్రం ఖచ్చితంగా తప్పండి. మీరు చూపించడానికి మీకు అవకాశం ఇచ్చాను, ఏ విజువల్ ప్లే చేసినా పర్వాలేదు. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇలా జరగకుండా ఉండొచ్చు కదా. ఎందుకంటే మోదీ స్టంట్ అని మాట్లాడుతున్నారు, ఎలక్షన్ టైంలో జరుగుతుందని మాట్లాడుతున్నారు కాబట్టి ఈ పాయింట్ తెరపేదకు తీసుకొచ్చాం. దాన్ని ఎందుకు సమర్థించుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు, లేదా ఒక సొల్యూషన్ ఏంటని అడిగా. ముందుగానే పోలీస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో లేని కేవలం ప్రచారానికి మాత్రం చేశారు కదా, వీటి గురించి ఎందుకు సపోర్ట్ చేయకుండా కేవలం ఎందుకు మీరు వేరే వాళ్ళని బ్లేమ్ చేయాలని చూస్తున్నారు? ఒక పాజిటివ్ ఏది, ఆ కార్నర్ ఏది అనేది నా ఉద్దేశం. విజువల్స్ ప్లే చేయట్లేదని మీరే అన్నారు, మీకు సమయం ఇచ్చాను, మీరు ఇంకా విజువల్ ప్లే చేయలేదు. పోనీ మీరు యాక్సెప్ట్ చేసినా ఓకే, ఇలా జరిగిందని చెప్పిన నేను టైం ఇస్తున్నాను మీకు. విశాలమైనటువంటి దేశం, ఎవరు ఎటువంటి వాళ్ళో తెలియదు, వాళ్ళు ఎవరో చేసిన వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ యొక్క పూర్వాపరాలు ఏంటో తెలియదు, ఏది దాని మీద అది చేసినటువంటి పరిస్థితి ఏందో తెలియదు. మనం దాన్ని ఉట్టిగానే చూపెట్టేసి ఇది వాళ్ళే చేశారు, భజన దళులే చేశారు, మీద ఇంకెవరో చేయొచ్చు, అన్ని విషయం తెలియదు. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను వెంకటేశ్వరరాజు గారు. మీరు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, చెప్పండి. ఎస్, ఒక పాయింట్ క్లియర్ గా చెప్పేసి ఏదైతే ఉందో మనం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఖండించాల్సిందే, కానీ పూర్వపరాలు పరిశీలించి మాత్రమే అంటున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరు, వాళ్ళు బజరంగ కార్యకర్తలైనా లేక బజరంగ కార్యకర్తల పేరు పెట్టుకుని చేస్తున్నారా అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ చెప్పండి. ఒక ఒరిస్సాలో ఒక నలుగురు పిల్లలు కలిసి, దయచేసి ఆగండి ప్లీజ్, ఒక నలుగురు పిల్లలు కలిసి ఏది ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసినారు, అన్నా చెల్లెలకు. తర్వాత దాని యొక్క విషయం ఎంక్వైరీ చేస్తే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. వెంకటేశ్వరరాజు గారు ఖచ్చితంగా మీరు తప్పుని ఎవరు ఏంటి తెలుసుకొని శిక్షించాలి అనే ఒక సొల్యూషన్ కి అయితే వచ్చారు. ఎస్ వెంకటేశ్వరరాజు గారు, సో ఇప్పుడైతే మాత్రం ఎస్ మీ పాయింట్లు మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మీకు టైం ఇచ్చాం అండ్ మీ ఎగ్జాంపుల్స్ కూడా మేము తీసుకుందాం. వెంకటేశ్వరరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ శివాజీ గారు కావచ్చు, వెంకటేశ్వరరాజు గారు ఇద్దరు కూడా అక్కడ ఎవరు ఏంటి పూర్వాపరాలు తెలుసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, దాన్ని ఖండించారు, యాక్సెప్ట్ చేద్దాం. సో అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. సో బాలా గారు, ఫైనల్ గా ఇప్పటివరకు జరిగిందంతా మీరు గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, మీరేమంటారు? మేడం, ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని చర్చించుకున్నాం, బాగుంది సార్. నాకు వెంకటేశ్వరరాజు గారికి తర్వాత మన శివాజీ గారికి నాది ఒక చిన్న క్వశ్చన్, తర్వాత మీరు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇది ఎవ్వరు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. బజరంగ్ దళ్ అయినా, హిందూ సమాజ్ అయినా, బీజేపీ అయినా, మొత్తం అందరూ ఏమేమి కోడి ఇస్తున్నారు వాట్సాప్ లో, మీడియాలో, రకరకాల మాధ్యమాలలో, ఇది హిందూ దేశము, హిందూ దేశము, హిందూ దేశము, హిందూ దేశం అంటారు, రైట్? మన భారతదేశంలో హిందూ దేశం అయినప్పుడు ఓ పని చేద్దాం సార్, ఇప్పుడు రాముడిని మనం ప్రతిష్ఠించాము, క్రిస్టియన్స్ ని, అదేవిధంగా ముస్లిమ్స్ ని, ఇంకా రకరకాల జాతులు మతాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ 1947 కంటే ముందు ఎవరెవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి మొత్తం తరమే భారతదేశం నుంచి. అదే విధంగా భారతదేశం సో మొత్తానికైతే మాత్రం ఇక్కడ శివాజీ గారు మీ పాయింట్ ఒక్క మాటలో చెప్పండి, మీ పాయింట్ ఏంటి శివాజీ గారు?
ఒకే ఒక పాయింట్. శివాజీ గారు ఒకే ఒక పాయింట్. సో అందరూ ఆడియో మ్యూట్ చేయండి. బాలగారు మీ వర్షన్ క్లియర్ గా చెప్పండి. బాలగారు క్లియర్ వర్షన్. బాలగారు మీ పాయింట్ ఫైనల్ గా క్లోజ్ చేయాలి. లాస్ట్ పాయింట్. శివాజీ గారు మిమ్మల్ని మెయిన్ పాయింట్ అడిగా మీరు మాట్లాడలేదు. సో అందరూ ఆడియో మ్యూట్. బాలగారు క్లియర్ గా ఒక పాయింట్. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రపంచ దేశాలలో మతాల మీద ఎక్కువగా మనం డిక్లేర్ చేయాలని అనుకుంటున్నాం. అలాంటప్పుడు భారతదేశం అనేది ఒక మతం మీద ఎస్టాబ్లిష్ అయిన దేశం కాదు. అన్ని రకాల మతాలు, వర్ణాలు, కులాలు, ప్రాంతాలతో ఏర్పడిన యూనియన్ ఆఫ్ ఇండియా మంది. ఇలాంటి సందర్భాలలో ఒక మతం గురించే డిక్లేర్ చేయమనడం కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు సమాజం చాలా మంది సార్ వినండి సార్, ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు, హిందూ సమాజం కావాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి అని బీజేపీ కానీ హిందూ సమాజానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఇంకా రకరకాల హిందూకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్ని చెప్తున్నాయని చెప్పేసి అని వాట్సాప్ గ్రూపుల్లో, మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్ లో అన్నిట్లో వస్తున్నాయి కదా. ఫైన్, బాగుంది. ఇప్పుడు ఇలాంటి గొడవలు, ఘర్షణలు జరగకుండా ఉండాలంటే, మానవ సమాజం బాగుండాలంటే, హిందూ సమాజం కానీ నిజంగా భారతదేశం ఉండాలనుకుంటే చాలా సింపుల్ కదా. మనం ఇంత కొట్టుకోవడం ఎందుకు? ఎక్కడెక్కడైతే హిందువులు అయితే ఉన్నారో ప్రపంచ దేశాల మౌనిక గారు మేడం నేను ఆన్సర్ ఇస్తున్నా ప్లీజ్. ఇప్పుడే వద్దండి, ఆన్సర్ ఇప్పుడు వద్దండి, నాది ఇంకా అయిపోలేదు. తను ఏమడిగిన క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తున్నారు శివాజీ గారు. తను అడిగిన ఏ పాయింట్ కి మీరు ఆన్సర్ చేస్తున్నారు శివాజీ గారు? తను అడిగిన ఏ పాయింట్ కి మీరు ఆన్సర్ చేస్తున్నారు? నేను కన్క్లూడ్ చేయలేదు, నేను ఇంకా కన్క్లూడ్ చేయలేదు. తన క్వశ్చన్ అయిపోలేదు కన్క్లూడ్ చేయలేదు. సో ఫైనల్ ఇప్పుడు నిజంగానే మన భారతదేశంలో హిందువులందరం ఎక్కడైతే ఉన్నామో అన్ని దేశాల నుంచి హిందువులను వెనక్కి తెప్పించేసుకొని ఇక్కడ ఉన్న క్రిస్టియన్ ని, ముస్లింస్ ని అన్ని దేశాలకు పంపించేద్దాం. అప్పుడు ఈ గొడవలు ఉండవు కదా. ఎందుకు గొడవ పడ్డాము? ఈ దేశంలో ఇంతమంది ఇంకో పాయింట్, టెక్నాలజీకి సంబంధించిన ఎలాంటి సో టీవీ రావు గారు ఓవరాల్ గా ఇప్పటి వరకు వింటూ వచ్చారు. దీనికి మీ ఆన్సర్ మీరెట్లా డిక్లేర్ చేస్తారు? చెప్పండి టీవీ రావు గారు, మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ అందరికీ ఇక్కడ నాకు రెండు పాయింట్లు మాట్లాడారు బాలగారు. అందరినీ యాక్సెప్ట్ అన్నా చేయాలి, లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఈ 2 పాయింట్ల మీద డిస్కషన్ జరుగుతుంది కదా టీవీ రావు గారు. డిస్కషన్ ఎలాంటిదని మీ ఉద్దేశం? హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? ఈ దేశ ప్రతిష్టని బంగాళ చెల్లిగా మాట్లాడుతున్నావా? ఈ దేశం అంటే ఏంటి? ఈ దేశం అంటే హిందుత్వమా? ఈ దేశం అంటే హిందుత్వమా? మీరేం చదువుకున్నారు? మీరేం చదువుకున్నారు? మీరేం చదువుకున్నారు? దేశం అంటే హిందుత్వమా? ఈ దేశం అంటే శివాజీ గారు మీ ఆన్సర్. శివాజీ గారు మీ ఆన్సర్. శివాజీ గారు ఒక పాయింట్ లో మీ ఆన్సర్ అది కరెక్టా కాదా? కాదు అంటే శివాజీ గారు, బాలగారు మీరు సైలెంట్ ఉండండి. శివాజీ గారు ఒక్క పాయింట్, మీరేం చెప్పాలన్నారు ఒక్క పాయింట్ లో చెప్పేసేయండి. ఒకే ఒక పాయింట్ శివాజీ గారు. ఈ భారతదేశంలో 1947 అంటే ముందు ఈ భారతదేశంలో మైనార్టీలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి జనాభా మిత్రులు తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఓకే, సో వెంకటేశ్వరరాజు గారు మీ పాయింట్. వెంకటేశ్వరరాజు గారు చివరిగా మీ పాయింట్. మీ పాయింట్. శివాజీ గారు ఖచ్చితంగా శివాజీ గారు మీ పాయింట్ చెప్పేశారు, యాక్సెప్ట్ చేద్దాం. రకరకాల ఆలోచనలు ఉంటాయి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీ పాయింట్ చెప్పారు. ఫైనల్ గా వెంకటేశ్వరరాజు గారు మీ పాయింట్ ఫైనల్ గా ఖండిస్తున్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఈ బాలు గారు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులందరినీ చంపినటువంటి వాళ్ళందరినీ, ఆ చనిపోయినటువంటి వాళ్ళని తీసుకొస్తాడా ఇక్కడికి? నెంబర్ 1. పాకిస్తాన్ లో చంపినటువంటి వాళ్ళందరినీ తీసుకొస్తాడా ఇక్కడికి? అది చెప్పవాలని ముందు. వాళ్ళందరినీ చంపినప్పుడు ఈయన ఎక్కడ పోయిండు? ఎక్కడున్నాడు ఈయన? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఈ సెక్యులర్ అనేటువంటి దాని మీద వాళ్ళు ఏం చేసినా, ఏం అకృత్యాలు చేసినా, వాళ్ళు ఏది చంపినా, ఎవరిని కొట్టినా, ఎవరిని చేసినా
వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయన బాలుకు తెలియయా? బాలు గారికి అదేవిధంగా కేరళలో జరుగుతున్నటువంటి విషయాలు వారికి తెలియయా? తర్వాత కాశ్మీర్ లో సో మీరు కూడా కండెమ్ చేస్తున్నారు ఫైనల్ గా yes మీ పాయింట్ కరెక్ట్ యాక్సెప్ట్ చేద్దాం ఫైనల్ గా టీవీ రావు గారు మీ పాయింట్ సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. టీవీ రావు గారు మాట్లాడండి. టీవీ రావు గారు లాస్ట్ వర్డ్స్ విన్నాం. సో ప్రతి ఒక్కరి పాయింట్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ విన్నాం. టీవీ రావు గారు ఈ రోజు డిస్కషన్ స్టార్ట్ చేసి విగ్రహాన్ని పెట్టినందుకు, దీపాలు పెట్టినందుకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని చెప్పారు. ఈ రోజు ఏంటంటే హిందూ మతం గురించి మాట్లాడుతున్న ఇద్దరు కూడా చాలా నెగిటివ్ వైబ్రేషన్స్, ఆవేశం, ఆధ్యాత్మిక చింతన మీద అవగాహన లేని తను అదంతా కూడా స్పష్టంగా చూపిస్తున్నారు. ఓకే రైట్. సో ఇప్పుడు అందరి పాయింట్స్ విన్నాం. సో నిజానికి ఈ రోజు టాపిక్స్ అన్ని కూడా మనకి అసలు నిజంగా రామ విగ్రహానికి సంబంధించి పాజిటివిటీ ఉంది అంటే కొంతమంది లేదు అంటున్నారు. అదేవిధంగా మతాలకు సంబంధించి ఘర్షణలు జరిగాయంటే కొంతమంది జరిగాయి అన్నారు, కొంతమంది మిగతా కూడా చూడాలి అంటున్నారు. నిజానికి ఇవన్నీ పాయింట్సే, కానీ ప్రతి ఒక్కరిలో అయితే మానవత్వం ఉంది కదా, దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎదుటి వాళ్ళని మీ ఆలోచనలో ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు? సో ఈ విషయం మాత్రం ఒక పక్క ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక మోడీ స్టంట్ గానే భావిస్తున్నారు. ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉందనేది ఇప్పుడు వరకు క్లియర్ గా మనం చూసాం. ఒకళ్ళ ఆలోచనలు ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఎవరికి నచ్చిన ఆలోచన ఇంకొకరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ జీవితాలని సాఫీగా నడవడానికి ఎవరైనా చేయొచ్చు అనే పాయింట్లో మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. కేవలం మతాలకో మనుషుల మాటలకో ప్రలోభాలకి గురి కావద్దు అనే విషయాన్ని కేవలంగా ప్రస్తావిస్తూ ఈ రోజు మాత్రం ఈ డిబేట్ అంతా కొనసాగించడం జరిగింది. నిజంగా ఈ రోజు అయోధ్యలో జరిగిన ఒక తీరు ప్రజల మనసుల్ని ఆహ్లాదపరిచిందనే మాట మాత్రం వాస్తవం. నచ్చని వాళ్ళు దూరంగా ఉన్నారు, అది మంచి విషయమే, కానీ అల్లర్లు సృష్టించవద్దు అని దయచేసి ఈ వీడియోల ద్వారా కావచ్చు లేదా వాళ్ళ రివ్యూస్ ద్వారా కావచ్చు రకరకాల భిన్నాభిప్రాయాలు ఈరోజు మనకి డిబేట్ లో గెస్ట్ల ద్వారా వచ్చే ఒక సొల్యూషన్ అంటే కూడా దాని గురించి యాక్షన్ తీసుకోమని సపోర్ట్ చేశారు అని కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయని వాళ్ళని అలాగే ఉంచేద్దాం. సపోర్ట్ చేసే వాళ్ళు ఒక పాజిటివ్ కార్నర్ లో వాళ్ళకి తప్పు జరిగింది న్యాయం చేయాలి అనే ఒక పాజిటివ్ కార్నర్ ని ఖచ్చితంగా మనం తీసుకుందాం. ఎప్పుడు కూడా ఒక మతానికో ఒక మాటకు సపోర్ట్ చేయకుండా మానవత్వానికి మనిషి బిహేవియర్ కి మాత్రమే సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ కి వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.